గారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే దారా గోపి గారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, సుజాత గారు జనసేన వీర మహిళ. నమస్కారం అండి అందరికీ. టు స్టార్ట్ విత్ దారా గోపి గారు, నిన్న డెవలప్మెంట్స్ చూశారు కదా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రోజుకి ఆ రోజు మనం డెవలప్మెంట్స్ కోసం ఎత్తుక్కోక్కర్లేదు ఎట్లాగా మాట్లాడుకోవటానికి. కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఇది మూడోసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తన అసంతృప్తిని వ్యక్తం చేయటం, అది కూడా చాలా సున్నితంగా ఎవరి మనోభావాలు నొచ్చుకోవాలో వాళ్ళవి మాత్రమే నొచ్చుకునేట్టుగా మాట్లాడారు. చూశారు కదా. నమస్తే అండి వసుదేవ్ గారు. నమస్తే. లా అండ్ ఆర్డరు ఖచ్చితంగా అంటే వైఫల్యం కనిపిస్తుంది స్పష్టంగానే. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అధికారులు తీరు మార్చుకోవాలి అనుకుంటూ సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు మరి అధికారులు ఎంతవరకు తీసుకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అధికార యంత్రాంగంపై 7 నెలల తర్వాత 6 నెలల తర్వాత కూడా ఇంకా ప్రభుత్వానికి మంత్రులకి పట్టు దొరకలేదంటే ఆశ్చర్యంగా ఉంది. గతంలో నేరుగా కామెంట్ చేశారు, నేను హోంమంత్రి అయి ఉంటే తాను వేసేవాడిని అని. అంటే హోంమంత్రి అనిత దాన్ని పాజిటివ్ గా తీసుకున్నారు అనుకో. అయితే ఆయన అయితే చాలా మొదటి నుంచి కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు పోలీసు పనితీరు పట్ల. పోలీసు పనితీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనేక సందర్భాల్లో చెప్పుంచారు. దాన్ని మరి అది ముఖ్యమంత్రి కూడా ఒకసారి రివ్యూ చేశారు పోలీస్ శాఖ. మరి ఏమవుతుందో తెలియడం లేదు, ఎక్కడ తేడా వస్తుందో. అధికారులు ఇంకా అలసత్వం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అధికారులు ఇంకా దారిలోకి వచ్చినట్టుగా కనిపించడం లేదు. అదే పవన్ కళ్యాణ్ హెచ్చరిక కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ హెచ్చరికలో న్యాయం ఉంది ఖచ్చితంగా. అధికారులు అయితే ఇప్పటి వరకు కూడా దారిలోకి రాలేదు. వాళ్ళు మరి ఎందుకు అలా చేస్తున్నారు, అట్లా డొల్లతనం ఎంత ఎక్కడ కనిపిస్తుంది అనేది కొంచెం తెలియాల్సిన. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఆ సందర్భంగా చూద్దామండి. అంటే ప్రత్యేకించి రక్షణ గురించి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఐపీఎస్ అధికారి విషయంలో ఒక వ్యక్తి పెరిగాడు వచ్చాడు మొత్తం ఫోటో తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాను నేను, హౌకమ్ పోలీసెస్ ఓవర్ లుక్ అంటే ఎందుకు దీన్ని ఇది చూడలేకపోయింది నా కృషి అధికారులతో మాట్లాడుతున్నా. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఉంది, ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ బాధ్యత. రైట్. సుజాత గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఇంటెలిజెన్స్ బాధ్యత, డీజీపీ బాధ్యత, హోంశాఖ బాధ్యత. ఈసారి హోంమంత్రి అనలేదు, కొంచెం పాలిష్డ్గా మాట్లాడారు. మూడోసారి అసంతృప్తి వ్యక్తం చేయడం గడిచిన 6 నెలల వ్యవధిలో ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఆయనవి కడుపులో పెట్టుకొని ఇంకోటేదో ఏది బ్యాక్ ఆఫీస్లో మాట్లాడటం అట్లా చేయట్లా. ఏమన్నా ఉంటే నేరుగా మొహమాట లేకుండా మీ కూటమికి వేరే ప్రతిపక్షం అక్కర్లా, ఆయన ఒక్కరు చాలని నెటిజన్స్ చాలా స్పష్టంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమంటారు సార్? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే పాలక పక్షంలో ఉన్నంత మాత్రాన ఏదైనా తప్పులు జరిగితే తప్పులు జరిగితే తప్పులన్నిటినీ ఒప్పని చూపించుకుంటూ మేము మసిపూసి మారేడుకాయ చేయము, చాలా స్పష్టమైన ప్రభుత్వం, రాజకీయ జవాబుదారీతనం అన్నది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నది అని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అప్పుడు మాట్లాడిన మాటలు కానీ నిన్న అన్నమయ్య జిల్లాలో మాట్లాడిన మాటలు కానీ చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి సార్. ఎవరో వచ్చి విమర్శిస్తే మేము సరిదిద్దుకునే పనిలో లేము. ఏదైనా ప్రభుత్వంలో మేము మా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పులు జరిగితే మేమే వాటిని సరిదిద్దుకుంటాము. కొన్ని శాఖల్లో కొంచెం జవాబుదారీతనం లోపించడం, లేదంటే నెమ్మదిగా పనిచేస్తున్నారో, ఇంకా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్టు కొంతమంది అధికారులు ప్రవర్తించడం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా వాళ్ళని హెచ్చరికలు చేయడం జరిగింది. అవి వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్న వెంటనే కొన్ని కదలికలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అవి ఏదైతే తప్పులు జరుగుతున్నాయో అవన్నీ దిద్దుకోవడం కూడా జరుగుతుంది సార్. అంటే ఇంతకు ముందు వరకు మనం ఇంతకు ముందు రాజకీయాలు చూసిన వాళ్ళందరికీ కొత్తగా అనిపించవచ్చు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ప్రభుత్వంలో ఏదైనా జరుగుతుంటే ఓపెన్ గా చెప్పడం కొత్తగా అనిపించవచ్చు. బట్ ఇది మంచి పరిణామం, అందరూ కూడా హర్షిస్తున్నారు. ప్రజలు కూడా ఏదైనా జరిగితే ఖచ్చితంగా సరిదిద్దుకుంటున్నారు వెంటనే.
పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం కూడా అంటే ప్రభుత్వంలో ఆ శాఖల వారు కూడా చాలా హోందాతనంగా స్వీకరిస్తున్నారు. ఏదన్నా ఉంటే వారు సరిదిద్దుకుంటున్నారు సార్. అది శుభ పరిణామం, మంచిది. అది అందరూ ఆహ్వానించదగ్గ పరిణామం. బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామా? ఇదే అంశం మీద నిన్న ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ప్రభుత్వ వైఫల్యమని ఏది మరి కానీ ఆ రామజపంలాగా రామ 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 రామకోట్ల వెంటనే ఇది కూడా అనేది మాటల్లో మాట తప్పే ఉంది. ఎవడన్నా నమ్మిపోతాడండి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు వచ్చి ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు, స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏదో అంత కలిసి ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ? అసలు వ్యవస్థ ఏమైంది? దీనికి వ్యవస్థ ఏమైంది? ఆయన చెప్తుంటారు కదా, నేనైతే తొక్క తీసేస్తాను. ఇందాక చూస్తాను ఎక్కడో కడపలో అంట తొక్క తీసేస్తానని. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద వస్తే అయ్యా నాట్ ఒక కానిస్టేబుల్ వస్తే ఓట్ల సురేంద్ర నాయుడు గారు ఎవరు తొక్క తీస్తారు అని అడుగుతున్నారు బొత్స సత్యనారాయణ గారు. కడపెళ్ళి తోలు తీస్తాను ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు తోలు తీస్తారో అని అడుగుతున్నాడు బొత్స సత్యనారాయణ గారు. సార్, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఆయన పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసరు కదలిక ఉన్నింది అని చెప్పి తెలుసుకొని ఆయన మాట్లాడారు. గతం 5 సంవత్సరాలలో ఇలాంటి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లు యథేచ్ఛగా ఎక్కడంటే అక్కడ దోపిడీ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఏదో ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంటది. ఈ సంఘటన జరిగిన తర్వాత స్వపక్షంలో ఉన్నటువంటి సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆయనే డైరెక్ట్ గా డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ వర్గాల్ని శుచిమెత్తగా హెచ్చరించడం ఆహ్వానించదగ్గ విషయం. మీలాగా మేము కప్పిపుచ్చుకొని మూసిపెట్టుకొని చేసేది ఏముండదు. చేయండి, పర్వాలేదు. ఆ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లైనా నకిలీ ఐఏఎస్ ఆఫీసర్లైనా దోసేయండి అని చెప్పి మేము చేయము. ఉన్నింది చెప్పారు ఆయన. అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. తొక్క తీసేది ఎవరు దాని వెనకానున్నారు? ఆ ఐపీఎస్ ఆఫీసర్ వెనకాన ఎవరున్నారు? ఎవరు ఆ ఐపీఎస్ ఆఫీసరు? డూప్లికేట్ ఐపీఎస్ ఆఫీసరు. వాడి తొక్క తీస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్పినాడు ఆయన, తొక్క తీస్తాము అని. దాంతో పాటు మీ ఆటలు ఇంకా తాగవు. ఏదైతే అధికారుల్ని మీ ఇష్టానుసారం ఇంకా వైసీపీ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి అనుకుంటూ మీరు అధికారుల్ని ఇష్టానుసారం ఇండ్ల మీద దాడి చేయడం, అధికారుల మీద దాడి చేయడం, ఇవన్నీ చేస్తే తొక్కి నార తీసి తొక్క తీస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిన్న కడపలో. ఇది జరుగుతుంది, ఇది జరిగి తీరుతుంది. ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే అధికారులను టచ్ చేస్తే, అధికారుల్ని పోయి వాళ్ళ విధుల్ని ఆటంకపరిచే విధంగా కానీ, అధికారుల యంత్రాంగంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పిందే చేయాలి అని చెప్పి మాట్లాడినా గాని వాళ్ళ తొక్క తీస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎవరో ఓన్లీ వైసీపీ కాదు, మేము ఆ విధంగా వైసీపీ వాళ్ళనే తీస్తాము, లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళని తీస్తామని కాదు. వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే ఆటంకం కల్పిస్తే నాయుడు గారు మీతో ఒక్క నిమిషం తొక్కలు తీయటం అవన్నీ పక్కన పెడితే, లా అండ్ ఆర్డర్ మీద 3 సందర్భాల్లో ఆయన నేరుగా జనం ముందరే ప్రస్తావన చేస్తున్నారు. అయినా మీ పోలీసు పనితీరులో ఎలాంటి మార్పు లేదనే భావాన్ని, అసంతృప్తిని ఆయన స్పష్టంగా వ్యక్తం చేశారు. ఇంకొకటి ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం మర్చిపోయింది. లా అండ్ ఆర్డర్ ఒకటి ఆయన దగ్గర ఉంచుకుని మిగిలినవన్నీ మీకు ఇచ్చాడు ఆయన. ఇప్పటికీ పోలీసులు వైసీపీ కన్సర్న్లోనే పనిచేస్తున్నారు అనేది బాహాటంగా కనిపిస్తున్న విషయం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారని కాదు, మీరు కూడా 4-5 సందర్భాల్లో ప్రస్తావన చేశారు. మీరు కరెక్ట్ చేసుకోరా మీ పోలీసుల్ని? సార్, ఇప్పుడు జవాబుదారీ ప్రభుత్వము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరిగిన లోపాలు ఏదన్నా ఉంటే మనమే ఇంటర్నల్ గా మాట్లాడుకుందాము అనేది కొంతమంది నాయకులు పార్టీలో ఉండేవాళ్ళు చేసుకుంటారు. ఆయన జవాబుదారీతనంతో మాట్లాడారు. అంటే బహిరంగంగా, అంటే ఇంకన్నా మారండి మీరు, ఇంకా వైసీపీ పార్టీ రూలింగ్ లో లేదు, ఇంకన్నా మారండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి,
డీజీపీ గారు మీరు రేపు ఎల్లుండో రిటైర్డ్ అయిపోబోతారు, మీరు కూడా మారాలా, లేదు వచ్చే డీజీపీ గారు పర్ఫెక్ట్ గా ఉండాలా అని చెప్పి ఎత్తి చూపించారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల ముందరనే మాట్లాడారు. తప్పే ఉంది దాంట్లో, కరెక్ట్ చేసుకుంటాం, మాలో ఏమన్నా లోపాలు ఉంటే మేము కరెక్ట్ చేసుకుంటాము అంటే ప్రజలకు ఎన్ని రోజుల పాటు కరెక్ట్ చేసుకోవాలండి నాయుడు గారు? ఎన్ని రోజుల పాటు కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు? 6 నెలలు అయిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు ఈ కరెక్షన్ మెకానిజం? సార్ ఇప్పుడు చిన్న చిన్న లోపాలు, ఒక్కోటి చిన్న లోపాలు జరుగుతాయి. చిన్నదిగా ఎలా కనిపిస్తుంది మీకు? ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన ఏజెన్సీలో ఉన్నారు, లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విజయనగరం జిల్లా ముడిదాంకు చెందిన ఒక గవర్నమెంట్ అఫీషియల్ అతను ఏదో టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది లోకల్ పీపుల్ ఆ డ్రెస్ వేసుకుని వచ్చాడంట. మధ్యలో ఏమో మీ వాళ్ళే లీకులు, హోంమంత్రి నేరుగా ఫోన్ చేసేసారు అమిత్ షా గారు చంద్రబాబు గారికి, జరిగిన పరిస్థితి మీద నాకు నివేదిక ఇప్పించండి అని. జరిగింది ఏంటి, వాస్తవాలు ఏంటి? సరే ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తా, నాగార్జున గారు మాట్లాడతారు. నాగార్జున గారు సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి, ఏజెన్సీలో ఉన్నారు, ఏజెన్సీలో నక్సల్ స్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంత సెన్సిటివ్ ఏరియాలో ఆయన్ని లా అండ్ ఆర్డర్ విషయంలో, డిప్యూటీ సీఎంకి కల్పించాల్సిన భద్రత విషయంలో అంత లొసుగులు ఎట్లా ఏర్పడి ఉంటాయి? నిజంగానండి, మీరన్నట్టే ఆ ఏరియా అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. ఆ ఏరియాలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో వెళ్ళినప్పుడు, ఇంతకుముందు మా తండ్రి లేని బిడ్డ జగనన్న ఇలా వెళ్ళేటప్పుడు పరదాలు కట్టుకొని కొందరు పోలీసులు గుమ్మిగూడిన తర్వాత వెళ్ళేవాడు, అప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు వీళ్ళు ప్రజలకి జవాబుదారీతనం అని చెప్పేసి ఎటువంటి పరదాలు కట్టకుండా వెళ్తున్నారు కాబట్టి పోలీసులు డెఫినెట్గా భద్రత తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరన్నట్టే నక్సల్ ప్రాంతం, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేదు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్సీ ఇది కావడం కూడా మన ఎమ్మెల్యే ఇది కావడం చంపారు చూసాం. అంత సెన్సిటివ్ ఏరియాలో ఉప ముఖ్యమంత్రి వెళ్తే ఎంత బాధ్యతగా తీసుకోవాలి మనం? అలాంటిది ఒక ఐపీఎస్ అధికారి వచ్చి అతను డూప్లికేట్ చూస్తే తెలిసింది. ఎలా ఎవరైనా ఐపీఎస్ అధికారి కానిస్టేబుల్తో సెల్ఫీ తీసుకుంటారండి? తీసుకొని స్టేటస్లు పెడతారా? అసలు వాళ్ళు తీసుకున్నప్పుడు పోలీసులు నువ్వు మాతో తీసుకున్నావు, నీ రేంజ్ పెద్దది కదా, నేను మీతో తీసుకోవాల్సిందే, మీరు నాతో తీసుకున్నాను అప్పటివరకు పట్టుకొని స్టేషన్లో వేయచ్చు కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఐడి కార్డు చెక్ చేసుకోవచ్చు కదా. కానీ ఇది పూర్తిగా ప్రభుత్వం అనేది ఇంకా లా అండ్ ఆర్డర్ వీళ్ళ కంట్రోల్ రాలేదు సార్. అదే పవన్ కళ్యాణ్ గారు మెచ్యూర్ తరంగా చెప్పారు, అది మనం ఒప్పుకోవాలి. అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదా పవర్స్? లేదు సార్, ఇంకా చెప్పాలంటే ఇది 160 పైన సీట్లు వచ్చిన ప్రభుత్వం నడుపుతున్న అర్థం కాదు, 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే మనం చాలా సందర్భాలను చూస్తున్నాం. ఇప్పటికీ గవర్నమెంట్ అధికారులు కానీ ఎంప్లాయీస్ కానీ వైసీపీ నాయకులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ చెప్పిన మాటే ఉంటున్నారు సార్. ఇంకా ఈ కూటమి పెద్దలకి ప్రభుత్వం గ్రిప్లో రాలా, అది చాలా ఇది సార్. ఇంకపోతే పవన్ కళ్యాణ్ గారు సార్ నిన్న ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు, విన్నారు కదా, చూసారు కదా? అవును సార్, అవును, డెఫినెట్గా ఇంటెలిజెంట్ ఫెయిల్యూర్ ఉంది సార్. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అది కాక మీరు అన్నట్టు మన్యం ప్రాంతం కాబట్టి ఇంకా ఎక్కువ బలగాలు మమరించి అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మొత్తం చెక్ చేసి పంపించాలి. ఇతను ఐపీఎస్ అధికారి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఐడి కార్డ్ చూస్తేనే అర్థం కావాలి కదా, అట్లీస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. అది డెఫినెట్గా వాళ్ళు వైఫల్యం వేస్తారు, దాన్ని తప్పకుండా ఇదిగా వస్తుంది సార్. అయితే జనరల్గా చూస్తే సార్ అతను ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలో చూద్దాం. ఇతను 2020లో సార్ వాళ్ళ తండ్రి గారు ఒక 9 ఎకరాల ల్యాండ్ కొందాం అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చారంట. ఎవరైతే నకిలీ ఐపీఎస్ నివేదికను బట్టి నేను చూసిన టీవీ ఛానల్లో నివేదికను బట్టి ఏంటంటే 9 ఎకరాల ల్యాండ్ కొట్టడానికి ఏదో అడ్వాన్స్ ఇచ్చారంట సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దస్తావేజులు బయటపడిన తర్వాత దాని ఇష్యూ మీద ఇతను నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్ ఎత్తుకొని అక్కడ తిరిగితే కొంచెం పరిచయాలు అవుతాయి, దాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడైతే ల్యాండ్ ఉందో దాన్ని సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళినట్టు నివేదిక వచ్చింది సార్. అంతేగాని ఇతనికి పెద్ద సీన్ లేదు సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఇతను వైసీపీ గవర్నమెంట్ లో మాట్లాడారు, ఏంటి ఏం జరుగుతుంది ఆందోళన వ్యక్తం చేశారు. అవును చెప్తారు సార్. బొత్స గారు సత్యనారాయణ చెప్తున్నారు వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వేరే ప్రభుత్వ అధికారి లాగా అవతారం ఎత్తి కొన్ని సెటిల్మెంట్ కూడా చేశాడు. సొంత జిల్లా అది, సొంత జిల్లా చేశాడు. అప్పుడు కూడా దిక్కు లేదు, ఇప్పుడు ఈయన వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఒకరైతే మెచ్చుకోవచ్చు సార్, ఆయన దగ్గర అధికారం వచ్చినా కానీ జవాబుదారీతనం అనేది పోలా. ఇప్పటికీ జవాబు చెప్తున్నాడు. వీళ్ళకి వాళ్ళ తప్పుల్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఒప్పుకోవడం మంచిదే. కానీ అన్నారు అల్లు అర్జున్ విషయం మాట్లాడితే ఇది సందర్భమా, జనాలు చచ్చిపోతుంటే అవును కొంచెం
మెచ్యూర్డ్ గా మాట్లాడండి అన్నారు. ఆయన ఇంతకు ముందు ఏది ఈ కాంట్రవర్సీలో ఆయన ఏం మాట్లాడదలుచుకోలేదు అనేది మెసేజ్ అది అలాగా సార్. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ చూస్తుంటే ఊగుతా రెచ్చిపోతా విచ్చలవిడిగా మాట్లాడారు. కానీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత భిన్నంగా దాన్ని పక్కన పెట్టేసి ఒక జవాబుదారీతనంతో పనిచేస్తున్నాను మనం ఒప్పుకోవాలి. ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారి లాగా కోపం నరం తెగిపోయింది, నాకు తెగిపోయింది, దాన్ని మనం ఒప్పుకోవాలి సార్. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత హెడ్ ఎవరే అంటే ఉప ముఖ్యమంత్రి గారే. ఈ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి తర్వాత ఈయన పర్యవేక్షించవచ్చు అని వాళ్ళు పెద్దలు ఒప్పుకున్నారు. ఈ ఫెయిల్యూర్ లో అనేది పవన్ కళ్యాణ్ గారికి కూడా బాధ్యత తీసుకోవాలి సార్. ఎందుకంటే వీళ్ళ కూటమి ప్రభుత్వం, వీళ్ళ సపోర్ట్ నిలబడిన ప్రభుత్వం, వీళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వం. సో ముఖ్యమంత్రి గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉన్నా కానీ ఈ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఫెయిల్యూర్ కి బాధ్యత తప్పనిసరిగా వహించాల్సిందే సార్. రైట్. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఇక్కడ ఒక పాత సంఘటనని అంటే దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకోవాలి. కర్పూరి ఠాకూర్ గారు బీహార్లో రాజ్యం చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి జరిగితే హోంమంత్రి తప్పుకున్నారు, డీజీపీ తప్పుకున్నారు ఆ రోజు. అంటే ఆ రకమైన ప్రెసిడెంట్ ఇప్పుడు కావాలని ఏమన్నా నేను కోరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా పక్కకి వెళ్ళే అవకాశం ఉందా? టైమ్ అండ్ అగైన్ హోంమంత్రి ఫెయిల్యూర్స్ మీద, పోలీస్ ఫెయిల్యూర్స్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇది 3వ సందర్భం. అండ్ రెండో అంశం ఏంటంటే మీరు ఎందుకు ఇంకా లా అండ్ ఆర్డర్ వ్యవహారాలు ఈ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయలేదు, ఇంకా మీ దగ్గర ఎందుకు అట్టి పెట్టుకున్నారు? ప్యానల్లో ఉన్న సభ్యులకి మీకు అందరికీ శుభోదయం. సార్ చాలా నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలే. అంటే చేతగాని ప్రభుత్వం, చేతగాని కూటమి ప్రభుత్వం, కూటమిలో విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పిన పవన్ కళ్యాణ్. అంటే కూటమిలో జరుగుతున్న విభేదాలని చెప్పకనే చెప్పాడు నిన్న జరిగిన విషయంలో. ఇంకా 6 నెలలైనా మీరు అడిగారు ఎందుకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేదు అని. జమిలీ వస్తుంది, జగన్ వస్తాడు, అందుకని మేము చేయలేదు. వాళ్ళ చేత కావడం లేదు, అంతా మా చేతిలోనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అంటే ఏమని అర్థము? వాళ్ళు ప్రభుత్వము నడపడంలో విఫలమైపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి మళ్ళీ రావాలి, అప్పుడే అందరినీ కంట్రోల్ చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అన్నది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పుతూ కూటమిలో విభేదాలను కూడా చెప్పకనే చెప్పాడు. ఇదేంటి సార్ ఇది? నాకు అర్థం కాలేదు. ఇంకా 6 నెలలు అవుతా ఉన్నా కూడా ఇంకా సర్దుకుంటున్నాం. ఇంకా చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. తోలు తీస్తారు, తొక్క తీస్తారు. ఏమి తీస్తారు సార్? తోలు లేదు, తొక్క లేదు, చెప్పుతూనే ఉంటారు. కడప ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రిమ్స్ లో వాళ్ళ గాయపడ్డ ఎంపీడీఓని పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం. రిమ్స్ లో మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు మేము చేస్తాం. మీరు గాల్లో వేరుస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో వేరుస్తున్నారు. మొత్తం మీకు ఎలా కింద దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులు, వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఎవరైతే తప్పించుకొని తిరిగారు 9 మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయ్యుండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏమీ మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. శ్రీకాంత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు లాయర్లు అయినా సరే చాలా స్పష్టంగా ఇప్పుడే కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆయన స్పష్టత చూపించినంత పనిలో పనితనం చూపించడం లేదు. ఎందుకని చెప్తున్నానంటే 2019 ఎన్నికల్లో బెంగళూరుకు పోయారు. బెంగళూరుకు పోయి అక్కడ ఎమ్మెల్యే చింతమణి ప్రభాకర్ గారి మీద చాలా ఫైర్ అయిపోయారు. ఎంఆర్ఓ గారు మహిళను కొడితే నేనేం తీస్తా, తోలు తీస్తా, తొక్క తీస్తా, నిన్ను నిలబెడతానన్నారు. 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి మన చింతమనేని ప్రభాకర్ గారి మీద చెయ్యి వేసి ఇతనంటే నాకు ఇష్టం ఎందుకో తెలియదు కానీ నాకు హత్తుకుపోయాడు అన్నాడు. అంటే ఎక్కడికి ఏ అవసరం వస్తే ఆ పదం వాడటమేనా? ఏ పని వస్తే ఆ పని.
ఏదైనా చర్చికి పోయినాడంటే నేను క్రిస్టియన్ని, ముస్లింకు పోయినాడంటే నేను క్రిస్టియన్ని, నేను ముస్లింని. ఎక్కడ పడితే దానికి వాడుకోవడం అనేది చాలా మ్యాచ్ కావడం లేదు. ఆయన పారదర్శకను ఆయన యొక్క దీన్ని డిగ్రేడ్ చేసుకుంటున్నాడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మనకు సుదర్శన్ రెడ్డి గారిది మనం చూద్దాం, ఏపీడీఓ మీద పోయాడు, వాళ్ళ అమ్మవి టాబ్లెట్స్ ఏదో ఉన్నాయి అక్కడ ఆఫీసులో, పేపర్స్ ఉన్నాయి, తీసుకోవడానికి పోయాడు. ఎంపీడీఓ దాన్ని ఏం చేశారు, ఆపాడు, లేదు లోపలికి పోవడానికి లేదు అన్నాడు. మా అమ్మకి సంబంధించిన ఎలా వెళ్ళిపోతారండి? కుటుంబ సభ్యులు వచ్చేసి ఏదో ఒక టాబ్లెట్లు ఉన్నాయి, లేకపోతే ఫైల్స్ ఉన్నాయి, కళ్ళజోడు మర్చిపోయారు. వాళ్ళ భార్యని ఆఫీస్ లో తీసుకుపోవడానికి తప్పులేదా? ఇప్పుడు ఎంతమంది చేయడం లేదు? ఇప్పుడు ఎంతమంది మహిళా నాయకులు వాళ్ళ భర్తలు గాని ఎంత యాక్ట్ చేయడం లేదా చెప్పండి. దాన్ని నేను సమాధానం చెప్తాను. అడిగితే కొట్టేస్తారా, దాడి చేస్తారా? అడిగితే మీరు ఇప్పుడు దాడి చేయడం అన్నది పోలీసుల నిర్వాహం దాన్ని చూస్తున్నారు, దాన్ని చేస్తారు. ఎవరు చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీన్ని ప్రోత్సహించారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన రోజే చెప్పాడు, అధికారులకు మనకు రక్షణ ఇవ్వాలి, వారికి ఎవరు మనము మన ప్రభుత్వంలో ఎవరు చేసినా శిక్షిస్తామని చెప్పారు. ఆ కాలంలో శిక్షించారు కూడా. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ యొక్క పత్రికను తీసుకొని పోయి ఆయన వెంటనే ఆయన ఏం చేశాడు, ఎంపీడీఓ తెలుగుదేశం వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, రాండి అని. వాళ్ళు మీడియాతో పాటు వచ్చి ఒక పథకం ప్రకారం చేశారు. ఏదైనా తప్పు ఎవరు చేసినా దీన్ని పోలీసులు దాన్ని విచారణలో ఉంది, వాళ్ళు ఏది చేసినా దానికి అందరూ కూడా అనుగుణంగా పోవలసిందేదే, తప్పనిసిందేదే. కానీ నేను చెప్పేది ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు ఇది జరిగిన ఇష్యూలు జరిగినవి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించాలి. నందికొట్కూరులో జరిగిన 9 ఏళ్ల మైనర్ బాలికపై జరిగినప్పుడు ఏం చేశారు? స్పందించి అక్కడికి పోలేదే. బద్వేల్లో ఒక పాపను పెట్రోల్ పోసి అంటించారు, అక్కడికి పోలేదే. కాకినాడలో ఒక దళిత ప్రొఫెసర్ ని అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే నానాజీ కొట్టాడు, అప్పుడు ప్రశ్నించలేదే. నియోజకవర్గం పీఠాపురంలో 16 సంవత్సరాలకి బాలికలు రేప్ చేశారు, అప్పుడు స్పందించలేదే. మన యలమంచిలో విలేకరుని శాసనసభ్యులను కొట్టాడు, అప్పుడు స్పందించలేదే. అప్పుడు లేని స్పందన, స్పెషల్ ఫ్లైట్ ఇప్పుడు ఎందుకు? స్పందించే తీరు బాగుంది, కానీ దానికి అనుగుణంగా ఆయన ఏమి చెప్తున్నాడో దాన్ని తీసుకోవాలి నిర్ణయము. ఊరికే ఏదో మాట్లాడుకుంటా పోతూ ఎప్పుడు ప్రతిరోజు కూడా ఇదే సరిపోతాడు, కానీ ఎక్కడ స్పష్టత లేదు ఆయన మాటల్లో అనేది గుర్తించాలి. ఆయన మాటల్లో స్పష్టత లేదన్నది నాకు తెలిసి చాలా మంది వాళ్ళు జనసేన అనే సైనికులే చెప్తున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేయలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు, ఇంకొకరు అడ్డం పడుతున్నారో తెలియదు. వారు చెప్పేది చేసేంత వరకు మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాం, నిలదీస్తాం అనే పరిస్థితికి వచ్చింది. చెప్పినది ఏదైనా ఒక్కటనే చేయాలి కదా, ఏది చేయకపోతే ఎలా సార్? దాన్ని నిరూపించుకోవాలి. ఫలాంది మనం మాట్లాడినామంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా ఒక వాల్యూతో ఉంటుందని ప్రజలు ఆశించారు, జనసైనికులు ఆశించారు. కానీ అందరూ ఆశించిన ప్రకారము ఇక్కడ అందరినీ తన నీరు గార్చే పరిస్థితిలో ఉంది. ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడంటే నాకు తెలిసి బయటపడ్డాయి, తొందరగా ఉంది. నేను చెప్పా తర్వాత తన పని తాను చేసుకొని పోతుంది, అదే జరిగే ప్రక్రియలో ఉంది అని అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, మీకు ప్రశ్న. నేను కూడా ఎవరితో చెప్పను, వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం మారారు, కానీ లా అండ్ ఆర్డర్ ఒకటి మీ కంట్రోల్లో ఉంచుకునేలాగా మీరు పన్నిన వ్యూహం ఏంటి చెప్పండి సార్. లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉంది అంటే అది అట్లా వాళ్ళ చేతగానే తన ఉంది నేను చెప్తున్నా. వాళ్ళ చేతగాక మా మీద ఉంది ఏం చెప్తున్నారు. ప్రభుత్వం వారిది, ముఖ్యమంత్రి గారు వారు, డిప్యూటీ సీఎం వారు, మంత్రులు వారు, వీళ్ళందరూ కూడా మా మీద ఉంది అంటే మేమేమైనా జీతాలు ఇస్తున్నామా వాళ్ళకి? పోలీస్ శాఖకి ప్రభుత్వమే కదా ఇస్తున్నది. ప్రభుత్వాన్ని వాళ్ళు ఉన్న శాఖల మీద వాళ్ళకు పట్టు లేకపోతే వాళ్ళు ప్రజాపాలన ఎలా చేయగలరు నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి పట్టు కోల్పోయారు. ఇదే విధంగా ప్రభుత్వం కూడా జల్దీలో పట్టు కోల్పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టున్న నాయకుడు వచ్చి ప్రజలందరినీ సంరక్షిస్తాడు అని నేను చెప్తున్నా. రైట్, మీ జమిలీ తపస్సు మాంటలేదు. ఒకసారి దారా గోపి గారి దగ్గరికి వెళ్దాం. గోపి గారు, నిన్న పేర్ని నాని గారు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ కొల్లు రవీంద్ర గారు పదే వెళ్ళి పేర్ని నాని గారి వైఫ్ జయసుధ గారిని కూడా అరెస్ట్ చేయాలంటే సీఎం చాలా కోపడ్డారు. ఏమన్నుంటే నానిని లేకపోతే ఆయన కొడుకుని అరెస్ట్ చేసుకోండి, కానీ ఇంట్లో ఆడవాళ్ళు జోలికి పోమాకండి, చంద్రబాబు మ్యాగ్నోనిమిటీ అది అని. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన మాట్లాడితే మాట్లాడచ్చు కాక వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని మరీ మాట్లాడారు. అంటే పేర్ని నాని ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారు షార్ట్లీ ఈజ్ లీవింగ్ వైఎస్ఆర్సీపీ అని.
పార్టీ మారబోతున్నారా? పేరు కానీ పార్టీ మారే అవకాశాలు అయితే నాకేం కనిపించట్లేదండి. పేరు కానీ మారకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ గోడౌన్ లో రైస్ మిస్ అయినాయి కాబట్టి దానికి సంబంధించి డబ్బులు కట్టేశాడు ఆయన. ఆ డబ్బులు కట్టేశాడు. ఆ గొడవ ఇంకా ఇది అవ్వకపోవచ్చు. అయితే కొల్లు రవీంద్ర పేరు దానికి ఒక దశాబ్ద కాలంగా వ్యక్తిగతమైన ఘర్షణ ఉంది. ఆ వన్ అప్ మ్యాన్షిప్ అని. ఇప్పుడు పేరు నాని గెలిచి మంత్రి అయిన తర్వాత కొల్లు రవీంద్ర మీద చాలా కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఇప్పుడు కొల్లు రవీంద్ర గెలిచి మంత్రి అయ్యాడు కాబట్టి పేరు నానిని కానీ భార్యని కానీ అరెస్ట్ చేయాలని చూస్తూ ఉండొచ్చు. అది రాజకీయపరమైన అంశం. అంటే చంద్రబాబు నాయుడిని పేరు నాని పొగడ్డం అనేది మరి ఎందుకు బహుశా కొల్లు రవీంద్రనే తప్పు పట్టడం కోసం పొగుడు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు అయితే మరి అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు. తప్పు చేసింది ఎవరైనా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గతంలో చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు. కాబట్టి ఒక మహిళ కాబట్టి అరెస్ట్ చేయొద్దు, జయసుధని అరెస్ట్ చేయొద్దు, పేరు నాని భార్యని అని చెప్పే అవకాశాలు అయితే లేవు. మరి అలా చెప్పుకోకపోవచ్చు. మరి ఎందుకని పేరు నాని ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో, అంటే పేరు నాని కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటే ఆ విషయాలు కూడా బయటకు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వానికి అధికారుల మీద ఎంత మేరకు కంట్రోల్ ఉంది. మీరు బలవాళ్ళ గోపి గారు, మీరు ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసినప్పుడు ఆ లోపల వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, అమిత్ షా తలుపు తట్టి లోపలికి వెళ్ళాడు, ఇవన్నీ మనం స్క్రోలింగ్ చూసాం కదా ఆ 5 ఏళ్లలో. అదే చూడగలిగే రాష్ట్రంలో జరిగే విషయాలు పేరు నానికి తెలిస్తే తప్పే ఉంది ఇందులో. ఇదేంటి చంద్రబాబు చెప్పారు, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆయన వెన్ను తట్టి ఇలా ఇది ఆయన ఆప్యాయంగా ఇది పలకరించారు. అలాగే ఆయన ఆప్యాయతకి ఈయన కరిగిపోయారు. ఇవన్నీ చూడలేదా మనం? బ్రేకింగ్ చాలా చూసాం కదా. అమరావతిలో జరిగేది ఇప్పుడు జర్నలిజం అంతగా అంటే ఇద్దరు ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి కలిసి కూర్చొని ఒక గదిలో మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అని వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఒకసారి చూద్దామండి. పేర్ని నాని గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పని. రైట్. సురేంద్ర నాయుడు గారు చూశారు కదా, అంటే చాలా ఓపెన్ గాను ఓకల్ గాను ఉంటారు ఎవరు పేరు నాని గారు. అండ్ వేసేయండి అని అన్నట్టు కదా, కావాలంటే వేసేయండి, ఆ అబ్బాయిని కూడా వేసేయండి, ఇంట్లో ఆడవాళ్ళు చేయడం ఏంటారు. ఇది ఓపెన్ కాదు, వ్యంగ్యం. అంటే ఆయన అంటే ఏదో కొల్లు రవీంద్ర గారిని చంద్రబాబు గారు మాట్లాడినాడు, ఇట్లా చెప్పినాడు అంటే డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ డైవర్షన్ చేసేదానికి. నిజంగా వాళ్ళ భార్య తప్పు చేసి ఉంటే, మహిళ తప్పు చేస్తే వదిలేనని ఏమైనా రూల్ ఉందా? ఆమె తప్పు చేసి నిజంగా బియ్యం బొక్కేసి ఉంటే ఆమె లోపల పోతుంది, ఏం తప్పే ఉంది అట్లేం చెప్పలా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ లీకులు వీళ్ళకుంటాయి, వీళ్ళ ఉంటాయి కదా కొన్ని, వీళ్ళ ఆలోచన విధానం, ఆలోచన ధోరణి కొంతమందిని వాళ్ళ కోనకు పెట్టేయాలా. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని ఎదగనీ లేదు అని మాట్లాడతారు చూడండి. ఈ విధంగా ఉంటారు వీళ్ళ ఆలోచన ధోరణి. అంటే వీళ్ళకి ఎక్కడా బొక్కలు దొరకలేదు, బొక్కల కోసం ఎతుకుతా ఉన్నారు. ఎడన్నా బొక్క కనపడిస్తేమో ఆ బొక్కను పెద్దది చేద్దాము అని. బొక్కలు ఎక్కడా కనపడవునాయనా? మీ నాయకులు మాట్లాడదే మేము చెప్తున్నాం, మేము మాట్లాడటం లేదు. మీ నాయకులు, కూటమి నాయకులు మాట్లాడలేదు మేము చెప్తున్నాం. నువ్వు కూడా చాలాసేపు మాట్లాడినావు, కొంచెం వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, భారతం చెప్తా ఉంటూ నువ్వు
వార్తలు చెప్పినప్పుడు కూడా మేము తందగానన్నా మేము కూడా చెప్పాలి కదా. మీ భారతం ఏంటి 5 సంవత్సరాలు, మీ మహాభారతాలు రామాయణాలు అందరూ ప్రజలు విన్నారు. వినండి, కొంచెం పెద్ద ఇదేం కాదు. మీరు పోయి ఎవరో ఒక అధికారిని కొట్టేస్తే మేము చూస్తూ ఊరికామన్నా. తాట తీగుద్దా, తాట తీస్తామన్నారు, తొక్క తీస్తామన్నారు, తీయలేదు అంటే ఎందుకు ఆయన తొందర, ఎందుకు సుందరవదన? తొందరలోనే ఉంది, ముహూర్తం పెట్టాం, తాట ఎట్ట తీస్తాము, ఏం చేస్తాము అని చెప్పేసి చేస్తాం. మీరు వాళ్ళ ఫాదర్ ఏదో ఎంపీపీగా ఉంటే ఆయన డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా? ఇదేమన్నా మన బెడ్రూమా లేకపోతే మన ఇల్లా? నేరుగా పోయేదానికా? కొన్ని ఉంటాయి దానికి కూడా పద్ధతులు. కాబట్టి ఈ పేరు నానికి అలవాటే, ఎట్లా డైవర్ట్ చేయాలా, మైండ్ గేమ్ ఎలా ఆడాలా అనేది అలవాటే. వీళ్ళ సతీమణి కూడా దాంట్లో ఆ భీము బొక్కడంలో భాగస్వామి అయితే ఖచ్చితంగా వీళ్ళ సతీమణి కూడా లోపల ఉంటది. ఈయన చెప్పినట్టు పేరు నాని గన్నేసేయండి, వాళ్ళ కొడుకుని వేసేయండి అని చెప్పి ఏమి ఉండడు. కాకపోతే ఈయన ఏమంటే డైవర్షన్ అంటే వ్యంగ్యంగా మాట్లాడడం. ఈ వ్యంగ్యాలన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది. బీపీ, షుగరు ఇవన్నీ తగ్గుతాయి. కొంచెం తొందరలోనే ఉండాలి మీకు అందరికి కూడా. కాబట్టి నీళ్లు తాగిన ఉప్పు తిన్నోళ్ళు నీళ్లు తాక తప్పదు. కాబట్టి వీళ్ళు ఎంత దొంగతనం చేశారు, ఈయన కొడుకు వీళ్ళ భార్య అందరూ కలిసి వీళ్ళ గోడౌన్లో ఉంటే బియ్యం మాయమైపోతాయా? ఎట్ట మాయమైపోతాయండి? అంటే గోడౌన్లో ఉండేవి మా గోడౌన్లో ఉన్నాయి కాబట్టి మేము వాడేసుకుంటాము అంటే మీరు ఇవి తగ్గినాయంటే మేము డబ్బులు కట్టించేస్తామా? మరి అందరూ కట్టించేస్తారా? మాదిరా తగ్గితే డబ్బులు కట్టించే పని అయితే అందరూ కట్టించేస్తాము. మా గోడౌన్లో కూడా తెచ్చిపెట్టండి, తగ్గినాయంటే నేను డబ్బులు కట్టించేస్తా. అమ్మాయి డబ్బులు కట్టించుకుంటా పోతే కేసు లేకుండా చేసుకుంటా పోవాలంటే కుదురుతుందా? అట్లంటే ఏం కుదరదు. మీకు కూడా తొందరలోనే ఉంటది, మీకు ఉంటది, మీ కొడుకు ఉంటది, మీ సతీమణి పాత్ర ఉంటే ఖచ్చితంగా ఉంటది. ఇదేమి మీరేమి లేడీస్ మీద తీసుకోరు అని మీరు అనుకుంటే సుజాత గారు, నాని గారి కామెంట్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అఫ్ కోర్స్ మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ వెంబడే మాట్లాడారు అనుకోండి, నాని మీరు నటించమాకండి అని కూడా ఆయన మాట్లాడారు. మీరు ఎలా చూస్తున్నారు? సార్, పేర్ని నాని గారి మాటలు కనుక మనం గతంలో చూసుకుంటే గనక నేను జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం గల కుక్కలా పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని మాట్లాడిన, మీడియా సాక్షిగా వచ్చి మాట్లాడిన వ్యక్తి. అలాగే ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కాకుండా పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్స్ తో కూడా తిట్టించుకున్న గనుడు పేర్ని నాని గారు. పేర్ని నాని గారు కానీ ఇక్కడ వైసీపీ ప్రతినిధి కానీ వీళ్ళు పగటి కళ్ళు కండం మానుకోవాలి. ఫస్ట్ కూటమి నాయకుల మధ్య ఏదో చిచ్చొచ్చేసిందని, వాళ్ళు కొట్టుకుంటున్నారని, వాళ్ళ మధ్య పొసగట్లేదని చెప్పి పాపం వీళ్ళు ఏదైతే కావాలి అవ్వాలి అనుకుంటున్నారో అది అయిపోయిందని ఒక ఊహల్లో బ్రతుకుతున్నారు సార్. ఈ రోజు ఇంకొక సిగ్గుచేటు ఏంటంటే ఎంపీపీ వాళ్ళ తల్లి ఎంపీపీ అయితే తను వెళ్లి ఆఫీస్ లోకి వెళ్ళొచ్చు, ఆఫీస్ తాళాలు తీసుకోవచ్చు, అలా చాలా మంది చేస్తున్నారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారుల్ని భయపెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు వాళ్ళ మీద పెత్తనం చెలాయించారు. ఇప్పుడు కూడా మీరు అదే కొనసాగిస్తాం అనుకుని ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుని ఇలా ప్రవర్తిస్తే చర్యలు ఎందుకు లేవండి? ఎక్కడ చర్యలు తీసుకోలేదు చెప్పండి? పిఠాపురంలో చర్యలు తీసుకోలేదా చెప్పండి? అరెస్ట్ చేయలేదా చెప్పండి? పంతం నానాజీ గారి విషయం మాట్లాడారు, వెంటనే ఆయనతో సారీ చెప్పించి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు రాజీ కుదుర్చుకున్నారు. ఖచ్చితంగా ఆయన్ని పిలిచి జనసేన ఆఫీసులో ఆయన్ని పిలిచి ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. ఏ విషయంలో రాష్ట్రంలో జరిగిన ఏ విషయంలో మీకు కేసులు అవ్వలేదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, చర్యలు తీసుకోలేదు అది చెప్పండి. తొక్క తీస్తాం తోడు తీస్తాం అంటే ఖచ్చితంగా తీస్తారండి, ఖచ్చితంగా తీస్తారు. తొక్క తీస్తారు, తోడు తీస్తారు. ఏ విషయంలో మీకు చర్యలు తీసుకోలేదు, ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని ఒక్క కేసు చూపించండి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం పోలీస్ స్టేషన్ లో బాధితులు వెళ్తే తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టలేదా మీరు? దళితులు వెళ్తే తిరిగి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టలేదా మీరు? మీరేం మాట్లాడుతున్నారు? కూటమిలో చీలికలు వచ్చేసరికి పగటి కళ్ళు కనండి మీరు, అలాగే ఊహల్లోనే బతకండి. కానీ ప్రజలందరూ అంటే అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తేనే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంత భారీ మెజారిటీతో ఎన్ని సీట్లు గెలుచుకుంది. ఆలోచించుకోండి మీరు. మీరు ఇప్పటికీ కూడా మీరు ఏంటి ఆధిపత్యం ప్రదర్శిస్తాను అంటేను, మరి ఇక్కడ నిన్న చూసాం మనం అన్నమయ్య జిల్లాలో పోలీసులు అదే ఆయన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు.
మరి మీరు అక్కడ అదే పోలీసులు మీరు అంటున్నారు దళితుల మీద వీళ్ళు దళితులను అడ్డం పెట్టుకుంటున్నారు, క్యాస్ట్ అడ్డం పెట్టుకుంటున్నారు అని. మరి అక్కడ వారి మీద చర్యలు తీసుకున్నది ఎవరండి? నిందితుల మీద చర్యలు తీసుకున్నది ఎవరు? ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాడు బాధితుడు, బాధించిన వాడు తప్ప కులాలు ఉండదండి, కులాల ప్రస్తావన ఉండదు. మీరు ఈ నీచపు రాజకీయాలు ఇక్కడైనా మానుకోవాలి దయచేసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీద నిలబడతారు, ఆయన ఓపెన్ గానే చెప్తారు. మీలాగా ఏదైనా ప్రభుత్వంలో తప్పులు జరిగితేనో లేదంటే దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసేస్తే ఇతను మంచివాడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు అని చెప్పి ప్రజలకు చెప్పండి. పేర్ని నాని గారిని అరెస్ట్ చేస్తున్నారా లేదా? పేర్ని నాని గారిని ఒక్క నిమిషం అండి సుజాత గారు, మీరు ఇంకా మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. సుజాత గారు పేర్ని నాని గారు సుజాత గారు పేర్ని నాని గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పేర్ని నాని గారు కనబట్టలేదు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ఉంటూ అక్కడ ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఆయన వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు. మీరు ఎఫ్ఐఆర్లు అన్ని ఫైల్ అయినాయన్నారు, ఎందుకని అరెస్ట్ చేయట్లా? సార్, పేర్ని నాని గారి వైఫ్ మీద అభియోగం ఏదైతే ఉందో బియ్యం సంబంధించి అభియోగం మోపబడింది. ఇప్పుడు ఆయన ఏదో మైండ్ గేమ్ ఆడుతూ లేడీస్ ని టచ్ చేయొద్దన్నారు. ఆయన సంగతి వదిలేయండి, మీ అరెస్ట్ పక్కన పెట్టండి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు జనం అడుగుతున్నారండి. ఆయన ఏదో ఒక ఏంటి టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారండి. ఇప్పుడు మాట్లాడేది వదిలేయండి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీ దగ్గర ఎంత ఆధారాలు ఉన్నాయి? పోలీసులే ఆయనకి సహకరిస్తున్నారు, పోలీసులే ఆయనకి సహకరిస్తున్నారు. మీరు విన్నారో లేదో? అరెస్ట్ చేసే పరిస్థితులు ఉండవు. సుజాత గారు, పోలీసులే ఆయనకి సహకరిస్తున్నారు అనే మాట చాలా బలంగా వినిపిస్తుంది. సరే, ఒకసారి నాగార్జున గారు, కాసిరెడ్డి నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సార్ మీరు చెప్పండి. అన్న, ప్రభుత్వ పెద్దలే ఒక ఎంప్లాయీ, సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీకి అన్యాయం జరిగితే వెళ్ళి నిలబడటం అనేది మనం హర్షించదగ్గ విషయం అన్న. ఎందుకంటే అలా నిలబడ్డప్పుడే ఇంకొక ఎంప్లాయీ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఓహో తప్పు చేస్తే ప్రభుత్వం నాకు అండగా ఉంటుంది అంటే ఇన్ ద సెన్స్ నీతిగా నిజాయితీగా నిలబడితే ప్రభుత్వం నాకు అండగా ఉంటుంది అని చెప్పి ఒక మెసేజ్ చేయడం మంచి లక్షణం అన్న. ఎందుకంటే ఒక సాధారణ ఎంప్లాయీ, ఒక దళిత వర్గ, అంటే మన క్యాస్ట్ గురించి మాట్లాడుకోకూడదులండి ఇక్కడ, ఒక సాధారణ విషయం కూడా చెప్పారు. అవునవును, కులాలకు అతీతంగా అనే మాట ఆయన చాలా కాన్షియస్ గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ ఎంప్లాయీ మీద వీళ్ళు అరాచకంగా దాడి చేశారు. అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళంటే ఏంటంటే ఏదో వాళ్ళ మదర్ సంబంధించి ఎక్స్ఎంపీపీ వెళ్ళాడు, ప్రజెంట్ ఎంపీపీ వాళ్ళ అంటే కొడుకు వెళ్ళాడు. వెళితే ఒక టాబ్లెట్స్ కానీ సంథింగ్ ఏదో పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ ఆ గదిలో ఉన్నాయి, అవి తీసుకోవడానికి కీ అడిగితే ఇవ్వలేదు, అందుకే సంథింగ్ ఇష్యూ జరిగిందని చెప్పారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు భలే ఇలాంటి ముచ్చట్లు కానీ, కాకమ్మ కబుర్లు కానీ, లేదంటే ఇలా కోడికత్తి డ్రామాలు భలే చెప్తారు సార్. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసారు లేదో, వీళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే కోర్టులో దొంగతనం జరిగినాయి, దాని మీద ఎంత దారుణంగా తీసుకెళ్ళి చూసాం. అంటే ఒక పేపర్ల కోసం కానీ, ఒక చిన్న చిన్న ఇష్యూ కోసం గొడవ జరుగుతున్నా సార్. నాకున్న సమాచారం ఏంటంటే అక్కడ ఏదో వీళ్ళు తాళాలు అడిగింది దేనికంటే ప్యాకాట ఆడటానికో తాగి తన్నాలు ఆడటానికో తాళాలు అడిగాడు. అతను ఏమని అన్నాడు, తప్పేముంది సార్ అందులో? తన వృత్తి ఏంటి? ఎంపీపీ గారు వస్తే ఇవ్వడం రైటు, ఎంపీపీ గారు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అల్లుడో లేదా వాళ్ళ మనడు వచ్చి కీసిమంటే ఎలా ఇస్తారు? అది ప్రభుత్వ ఆస్తి, ఎలా ఇస్తారు? అది వచ్చి అడిగితే ఇవ్వకపోతే అది తప్పు. కానీ అక్కడ దేనికి ఇవ్వలేదని మనం సూటిగా మనం ఇన్వెస్టిగేషన్ జరగాలి సార్. దానికి మనం డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి పెన్ను పేపర్ల కోసం కంటే కాదు, ఎందుకంటే నిజంగా అవి కావాలంటే తాళం ఓపెన్ చేసేవాళ్ళు అవి ఇచ్చి పంపించేవాళ్ళు టాబ్లెట్స్ కోసం అయితే. ఎందుకంటే అంత దుర్మార్గంగా ఉండేవాళ్ళు కదా, టాబ్లెట్స్ ఉంటే అది ఇవ్వకుండా అంత దుర్మార్గం కాదు సార్. అదైతే మనం గట్టిగా ఇచ్చేయాలి సార్. సెకండ్ వన్ వచ్చేసి ఇందాక పేర్ని నాని గారి గురించి మాట్లాడారు సార్. ఇందాక అనలిస్ట్ గారు కూడా మాట్లాడతా, అది ఇద్దరి మధ్య ఉన్న డిస్కషన్ కాదండి. అక్కడ పేర్ని నాని గారు కూడా అంటే నాకు తెలియదు, పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో చెప్తా, అక్కడ వైసీపీ జనసేన మినిస్టర్ ఉన్నారు, దాంతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళందరి మధ్య డిస్కషన్ వస్తే అది నా దాకా వచ్చిందని చెప్పడం జరిగింది. నిజంగా ఇలాంటి యొక్క రాజకీయాలు అప్పట్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు దగ్గర కానీ మనం నేర్చుకోవాలి సార్. నిజంగా ఆ పర్మిషన్ మొత్తం ఎవరి దగ్గర ఉంది అంటే జయసుధా గారి దగ్గర ఉంది. అంటే పేరు నాని గారి యొక్క సతీమణి గారి పేరు మీద ఉన్నాయి, ఉన్నా కానీ ఆమె ఎటువంటి చేసింది కాదు. అది ఇంటెన్షన్ చెప్పాలంటే పేరు నాని గారు కానీ పేరుని కిట్టిగా చేసింది సార్. కానీ పేర్లు పర్మిషన్ ఆమె పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆమె ఇప్పుడు బలైంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఆమె తెలియకుండా జరిగింది కాబట్టి ఆమె ఇబ్బంది పెట్టొద్దు, వాస్తవానికి ఇన్వెస్టిగేషన్ చేయండి, అది ఎవరి పేరు మీద వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పడం అది మనం మెచ్చుకోదగ్గ విషయమే సార్. అదైతే ఇంకా ఒకసారి
గోపి గారు నిన్న అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు, నితీష్ రెడ్డి ఆయన సెంచరీ చేసిన సందర్భంగా ఈయన కూడా అల్లు అర్జున్ మాదిరే సో అని ఒక పొలిటికల్ సెటైర్. ఎలాగైతే అల్లు అర్జున్ మళ్ళీ టైం ఎండ్ అయ్యాను ఆ సందర్భం వస్తే చాలు రేవంత్ రెడ్డి గారి మీద పడిపోతున్నది వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీ కానీ. అసలు నితీష్ రెడ్డికిను రేవంత్ రెడ్డి గారికి బట్టతలకి మోకాలకి ముడేసే కార్యక్రమం ఎందుకు చేస్తుంది వైసీపీ? రేవంత్ రెడ్డిని వాళ్ళు చంద్రబాబు నాయుడు అనుచరుడిగా మాత్రమే చూస్తున్నారు. ఆయన కాంగ్రెస్ నాయకుడా తెలుగుదేశం నాయకుడా అని కాకుండా చంద్రబాబు నాయుడు అనుచరుడిగానే చూస్తున్నారు. సో చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత రేవంత్ రెడ్డి వరకు కూడా తేలిగ్గానే వెళ్తుంది, అందులో సందేహం లేదు. ఆ రేవంత్ రెడ్డి అనేవాడు రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన చంద్రబాబు శిష్యుడే కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుతో తాము జరుగుతున్న పోరాటానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి మీద కూడా దాడి చేస్తూ ఉంటారు. అది కొనసాగుతుంది. ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అక్కడ కూర్చొని 5 ఏళ్ళు కొనసాగుతుంటుంది. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ టీడీపీకి అనుకూలమైన నిర్ణయాలే కొన్ని తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ పై కేసులు పెట్టించడం కానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కానీ అవన్నీ అసెంబ్లీలో మాట్లాడారు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వ్యవహారాన్ని. సో దాన్ని బట్టి అల్లు అర్జున్ అనేవాడు వైసీపీకి అనుకూలమైన నటుడు అనే ఒక ముద్ర ఉంది కాబట్టి ఆ లెక్కలు వస్తే తెలుగుదేశానికి అనుకూలమైన అసలు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉండే నటులు చాలా మంది ఉన్నారు. నటులు, దర్శకులు, నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అయినా అల్లు అర్జున్ పైన జరుగుతోంది. సో అల్లు అర్జున్ పైన వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ పై దాడి చేసే ప్రతి ఒక్కళ్ళ మీద ఎదురు దాడి చేస్తారు. అది రేవంత్ రెడ్డి మీద ఆ రకమైన దాడి జరిగింది. అంబటి ట్వీట్ అదే తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అనుకోవడం లేదు వైసీపీ వాళ్ళు. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది, తెలుగుదేశం 2 ఆ ప్రభుత్వం కొనసాగుతుంది అనే భావంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తారు. సార్ ఇప్పుడు మాట్లాడచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే అన్న మీరన్నట్టే అది మనం ఖండించాలి. ఎందుకంటే మేము అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పసిబిడ్డకి అన్యాయం జరిగింది, దానికి అండగా నిలబడింది. మీరన్నట్టే నారా చంద్రబాబు నాయుడు గారు మరి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఆ పసిబిడ్డలు కానీ అక్కడ ఉన్న వాళ్ళని ఎత్తి పరామర్శించారు కదా. వాళ్ళు పరామర్శించాల చంద్రబాబు నాయుడు ఎవరిని పరామర్శించారంటే మన అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి కుశలంగా ఉన్నారని చెప్పి ఆయన పరామర్శించారు. మీరు ఎలా మా ఇద్దరికి ఇది కడతారు? కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ సంబంధం లేదు. చెప్పండి. 36 మంది పిల్లలు చనిపోయారు హాస్టల్లో. మనమే చూసుకోవాలి. మనమే చూసుకోవాలి. ఏంటంటే సార్ చెప్పు 5 ఏళ్ళ ప్రభుత్వం అధికారం ఇస్తే మీకులేంది తప్పేంది? రేవంత్ రెడ్డి గారు లాగా మేము పరిపాలించట్లేదు అంత ఎగ్జామ్ మసలా కానీ అంత ఇదే కానీ మేము పరిపాలన చేయలేకపోతున్నాం, మేము ఎందుకు ఇలా చేయలేదు అని చెప్పి మీరు ఇదిగా ఉన్నారు. అందుకే ఏం చేయాలి తెలియక రేవంత్ రెడ్డి గారితో బురద చల్లుతున్నారు. మీకేం సంబంధం అండి తెలంగాణ విషయం మీద? మీ పార్టీ ఉందా? మీ స్టాండింగ్ తెలంగాణ విషయం మీద? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద పడుతున్నారు? ఎందుకని కుళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతనంతగా ఇదిగా రాజశేఖర రెడ్డి గారు అంత ఇదిగా పరిపాలిస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత రేవంత్ రెడ్డి గారు మంచిగా పరిపాలిస్తున్నారు చెప్పి ప్రజలు అనుకున్నారు కాబట్టి మీరు ఎలాగైనా బురద జల్లడానికి మీరు ఆయన పత్యాపారాలు తీసుకొస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మీరు ఏం చేశారండి? మన పరిపాలించడం జరగలేదా? మటన్ జరగలేదు, మనం ఎందుకు జరగలేదు? మనం నాగార్జున గారు మీరు చెప్పారు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో తాళాలు తీసుకొని ఇసుపటాకులు ప్యాకెట్ తాగేది మీ కాలంలో ఉండింది. మరి మీ దాంట్లో జరిగిందండి, మీ దాంట్లో జరిగింది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దాడికి వెళ్తే సందేశం ఏంటి? మీరేం మెసేజ్ ఇచ్చారు? మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దాడికి వెళ్ళినప్పుడు మీరేం చెప్తారు? మేము వినతి పత్రం ఈ దాడికి వెళ్ళాము అని చెప్పి దిక్కుమాలను సమాధానం చెప్తారు. ఇలాంటి దిక్కుమాలను సమాధానం చెప్పడం మీ వైసీపీకి సాధ్యం అసలు. ఈ దిక్కుమాల ప్రజలు చైతన్యం కాలేదు, ఇప్పుడు ప్రజలు చైతన్యంతో ఉన్నారు.
అందుకే మనం 11 సీట్లు ప్రజలు చైతన్యంగా ఉన్నారు కాబట్టి మనకి 11 సీట్లు ఇచ్చారు. ఓకే అండి, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు జరగవు అవన్నీ. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళ బాధ ఏమంటే తెలంగాణలో కేసీఆర్ ఉండేటప్పుడు వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు ఏం ఆడితే అది జరిగింది. వీళ్ళ ఆస్తులు పెంచుకునేదానికి ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేశారు. ఇప్పుడు తెలంగాణలో ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు. వీళ్ళ ఆస్తులన్నింటినీ కూడా చట్ట ప్రకారం ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని అన్ని కూడా హైడ్రా ఒకటి పెట్టి తీసేసేయాలా చేయాలని ఆయన చూస్తున్నాడు. వీళ్ళ ఆస్తులు పెరగలేక వీళ్ళ ఆస్తులు పెరగలేదు కాబట్టి ఆ రేవంత్ రెడ్డికి చంద్రబాబు గారికి లింక్ ఉంది, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్తున్నాడు. ఆ లెక్కను లెక్కేసుకుంటే కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే. వీళ్ళ వైసీపీలో ఉండేవాళ్ళు సింహభాగం చంద్రబాబు నాయుడు శిష్యుడే. అప్పుడు అంతా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పాలనా? అది కాదు కదా. ఇప్పుడు ఆడ జరిగింది ఏంది, ఒక చిన్న బిడ్డ చనిపోయాడు. చిన్న బిడ్డ చనిపోయినప్పుడు చిన్న బిడ్డను పరామర్శించేదా మాత్రం ఎవరు పోలేదే. ఆయన కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా, ఏం పోయింది, ఆయన పరామర్శించేదానికి పోతారే అని అడిగే తప్పే ఉంది దాంట్లో. ఒక బిడ్డను కోల్పోయారు, ఒక భార్యను కోల్పోయారు, ఒక బిడ్డ హాస్పిటల్ బతుకుల్లో ఉన్నారు, దాని గురించి మాట్లాడినారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడుకి దుద్దేసి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే రేవంత్ రెడ్డి ఆడుతున్నాడంటే ఆయన ముఖ్యమంత్రి అండి, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన కూడా ఒక విజన్ ఉంది, విజన్ ప్రకారం ఆయన పరిపాలిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన వినేది ఉండదు. అక్కడ తెలంగాణ రాష్ట్రం అది. అంటే మీరు చెప్పినట్టు కేసీఆర్ ఆడు విన్నాడు కాబట్టి మీ ఆస్తులన్నింటినీ కూడా మీరు ఆంధ్రాలో అమరావతిని, పోలవరాన్ని అందరూ నాశనం చేసేయండి, మీ ఆస్తులంతా కూడా తెలంగాణలో ఉన్నాయి కాబట్టి తెలంగాణ బాగా డెవలప్ చేసుకున్నాము అని చెప్పి కేసీఆర్ చెప్పినాడు కాబట్టి మీరు కేసీఆర్ మంచోడు. మీకు ఇప్పుడు తెలంగాణలో ఆయన తెలంగాణ డెవలప్ చేసుకుంటున్నాడు, ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తున్నాడు కాబట్టి మీ ఆస్తులు రేట్లు తగ్గిపోతాయి, మీ ఆస్తులు ఏదన్నా దొమ్మిలు జరుగుతాయని చెప్పి మీరు తెలంగాణ ఆడపోయి పడుతున్నారు ఆయన మీద, రేవంత్ రెడ్డి గారి మీద. ఇది మానుకోండి. ఒక రేవంత్ రెడ్డి చిన్న వయసులో అంత అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారంటే మనం 5 సంవత్సరాలు మనకి అధికారం ఇస్తే మనం ఏమి ఎలగబెట్టాము, మనం ఆ విధంగా పరిపాలించలేకపోయినామే అని చెప్పి చిక్కు తెచ్చుకోండి. నాయుడు గారు ప్రశ్న, ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ జమిలీ వస్తే జమిలీ, లేకపోతే ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసే అవకాశం ఉంది అంటే మీ మాటలను బట్టి అడుగుతున్నాను నేను. సార్ ఇప్పుడు నా మాటలను బట్టి మీకు ముందుండి 15 సంవత్సరాల నుండి నన్ను గురించి తెలుసు. మీరు ఏదున్నా కూడా ఇర్రెస్పెక్ట్ పార్టీస్ నిజం నిరపాయంగా మాట్లాడతా. నేను రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది కాబట్టి నేను పొగుతున్నా. అట్టని చెప్పి మేము కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకుంటామని కాదు. ఏదైతే ఇక్కడ అధిష్టానం తీసుకుంటది నిర్ణయం, ఎవరితో అలయన్స్ పెట్టుకోవాలా, ఏం చేయాలా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఒక కూటమి ప్రకారం మేము పోతున్నాము, ఆ కూటమి తరఫునే ఏదైనా జరుగుతుంది. దీంట్లో మనం ఏదో రేవంత్ రెడ్డి అంటే మనకు విరోధైనా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసినప్పుడు పొగడాలా. మనం మీరు చాలా మంచి పని చేశారని పొగడాలా. రేవంత్ రెడ్డి గారు అది చేశారు. అక్కడ రాజకీయాల్లో విరోధులు ఉండరండి, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, విరోధులు శత్రువులు ఉండరు. ఓన్లీ అప్పనే. చెప్పండి శ్రీకాంత్ గారు. పత్రికాన్ గారు ఒక సార్ అడిగిన దానికి 2 నెలలకు సమాధానం చెప్తాను. నేను బాలుడు చనిపోయిన దానికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉండాలనే చెప్తున్నాం. కానీ హాస్టల్లో 36 మంది 37 మంది చనిపోయారు, వారి గురించి పరిస్థితి ఏమని అడుగుతున్నామో దానికి సమాధానం చెప్పరే. జగన్మోహన్ రెడ్డి గారికి బాధ ఏంటంటే మీ ముఖ్యమంత్రి ఏమో చేతల ముఖ్యమంత్రి కాదు, మాటల ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి. అందుకే మీరు ఏడుకోవడం జరుగుతున్నారు అక్కడ. మీరు ఎలక్షన్ ముందేం చెప్పారు, అక్రమంగా ఇచ్చిన ఆస్తిని కూడా పట్టుకొని తీస్తే అందరికీ సమంజసమే. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇచ్చిన భూమిని ఏ రకంగా ఇచ్చారు అన్నది కూడా తీస్తే కూడా స్వాగతిస్తాం. ఒక్కటి నిష్పక్షపాతముతో పోండి అని చెప్తున్నానంతే. ఇది తప్పు అది తప్పు అని మేము చెప్పడం లేదు, అది గమనించాలి. మీరు ఎంతసేపు ఉన్న ఒక రాజకీయ కోణంలో చూసుకుంటూ పోతున్నారు. ఎవరు అందుబాటులోకి ఎవరు అందరం ఎక్కిస్తే బీజేపీ, అందరం ఎక్కిస్తే బీజేపీ, పవన్ కళ్యాణ్ అందరం ఎక్కిస్తే పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, ఎవరి అంటైతే వారి వెంట పరిగెత్తుతున్నారు. అది తప్పు. నీతి నిజాయితీగా నిబద్ధతగా ఒక్క సైడు
ఫాలో కాండి చెప్తున్నాం మేము. మీరు ఉంటానే చూడాలి రేవంత్ రెడ్డి గారి శ్రీకాంత్ గారు బాగాలేదంటండి, మాతో ఎవరు మాట్లాడలేదు. ప్రజలు బాగుండాలి. మీరే తిట్టి మీరే మళ్ళీ పొగిడి మళ్ళీ మీరే కలిసి శ్రీకాంత్ గారు బాగా ఏంటండి, ఏ పార్టీలు అది బీజేపీ గారు ఇంకొకరు మమ్మల్ని దగ్గర రానిట్లా, ఎవరు మమ్మల్ని నమ్మట్లా అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. ఒకటి రెండేది ఏంటి అంటే, వీళ్ళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో మాటల ముఖ్యమంత్రి, మరి రేవంత్ రెడ్డి గారు చేతుల ముఖ్యమంత్రి. 2020 ఎలక్షన్ ముందు వీళ్ళ నినాదం ఏంటండి, పేదలకి పెద్దనతాలకు మధ్య ఉన్న జరుగుతున్న యుద్ధంలో మేము పేదల సైడ్ నిలబడతామని చెప్పి వీళ్ళ ముఖ్యమంత్రి చెప్పారు. వీళ్ళ మాటలు మాత్రమే. కానీ మా ముఖ్యమంత్రి ఈ సంఘటనలో పేదవాళ్ళు ఎవరు? అల్లు అర్జున్ పేదవారు, లేదంటే ఎవరు పేదవాళ్ళు? చనిపోయిన వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడ్డారు. అంటే వీళ్ళు మాటలు చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి చేతులు వేసి చూపిస్తున్నారు. అది బాధండి.